లైఫ్లో రిస్క్ లేనిదే ఉన్నత స్థాయికి చేరుకోలేము. ఇదే ప్రతి రంగానికి వర్తిస్తుంది. ఇదే ఫార్ములాని అనుసరించాడు ఆ రైతు. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. తాను నమ్ముకున్న నమ్మకంతో ముందుకు దూసుకు వెళ్ళాడు. అందరి దృష్టిని ఆకర్షించేలా ఔరా రైతు అని అనిపించుకుంటున్నాడు. నిర్మల్ జిల్లా మామడు మండలం అనంతపేట గ్రామానికి చెందిన మల్లేష్ దావా అనే రైతు కొత్తగా ఆలోచన చేసి గత 4 సంవత్సరాలుగా వ్యవసాయంలో విజయం సాధిస్తున్నాడు. తన ఎకరం పొలంలో అర ఎకరం పుచ్చకాయలు, మరో అర ఎకరంలో బీరకాయ, బెండకాయ, కాకరకాయ, బూడిమ సాగు చేస్తూ ఉన్నాడు. ఇక కరోనా సమయంలో కొంతవరకు లాభాలు రాకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పుచ్చకాయ పంటపై మక్కువ చూపాడు. దీంతో అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువగా సాధిస్తున్నాడు. అలాగే నేను కరబూజా సాగు చేయబట్టి 4 సంవత్సరాలు అవుతుంది కదా. దాంట్లో మళ్ళీ బెండ, బీర, కాకరి సాగు చేస్తున్నా. దీంట్లోకి వచ్చేసి మన డ్రిప్ ద్వారా సాగు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం గత 4 సంవత్సరాల నుంచి పెడుతున్నా. ఇది ఎకరం పంట. ఎకరంలో వచ్చేసి హాఫ్ ఎకర్ అది పెట్టి దాంట్లో మిగతా అంతా బెండ, బీర, కాకరి పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఒక కరబూజా నష్టం వచ్చినా కానీ దీంట్లో సాగు చేసినందుకు చాలా బాగానే ఉన్నది. బీరా కానీ బెండ కానీ ఇది ఎప్పుడు మనకు రేట్ ఉండే కాబట్టి రేట్ వల్ల మాకు అన్నీ అవైలబుల్గా వచ్చేస్తున్నాయి అన్నీ. మళ్ళీ దీనికి మెయిన్ వచ్చేసి డ్రిప్ ద్వారా మంచి మందులు పంపించడం జరుగుతుంది. ఇక పుచ్చకాయ సాగులో మొత్తం పంట పెట్టుబడి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు వస్తుందని, పంట చేతికి వచ్చేంత వరకు ఖర్చులు పోను 80,000 రూపాయల వరకు దిగుబడి వస్తుందని మల్లేష్ తెలిపాడు. పంట చేతికి వచ్చేంత వరకు కష్టపడి మంచి లాభాల బాటలో పయనిస్తూ ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఆ రైతు. పుచ్చ సాగు వేసవికి అనువైన పంట, కానీ ప్రస్తుత కాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావటం వల్ల ఇక్కడ రైతు కూడా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తూ ఉన్నాడు. మొత్తం ఖర్చు వచ్చేసి 30 నుంచి 40 దాకా ఖర్చు వస్తుంది. ప్లస్ ఓను మనకు మినిమం 60 నుంచి 70 దాకా ఇన్కమ్ కూడా వచ్చేస్తుంది. ఇక దాంట్లో ఇవి బెండ, బీర ఉన్నది కాబట్టి దానికి ఆదాయం అనేది దానికే ఉంటుంది. అది ఒక 30 నుంచి 40 దాకా అవి వస్తాయి. ఈ ఖర్చు అనేది ఏంటంటే ఎకరానికి వచ్చేసి మనకు 30 నుంచి 40 దాకా ఖర్చు వచ్చేస్తే దాంట్లో అన్ని పోను ఇవి. ప్లస్ దీనికి అనేది ఏంటంటే కూరగాయల చెట్లకు కూడా దాంట్లోనే వస్తున్నాయి కాబట్టి దానికి ఖర్చు ఏమంతే కూరగాయలకు. ప్లస్ మంచి దిగుబడి, మంచి ఇన్కమ్ కూడా ఉన్నది. ఇక డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందించడంతో పంట ఆరోగ్యంగా పెరిగి 65 రోజులకే పంట చేతికి వచ్చి మంచి దిగుబడులు తీస్తున్నాడు. పుచ్చకాయ పంటకు తీసుకువచ్చిన మందుల్లే ఎటువంటి ఖర్చు లేకుండా అంతర పంటలకు కూడా అందించడంతో అంతర పంటలతో 3 నెలలకు 30 నుంచి 40,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందట. పుచ్చకాయ పంటకు తేనెటీగల పూతపై ఎంత వాలితే పుచ్చకాయ అంతగా కాస్తుందని రైతు మల్లేషు చెబుతున్నాడు. కొన్ని రోజుల కిందట కురిసిన అకాల వర్షాల కారణంగా కొంత పంట నష్టానికి గురైందని, లేకుంటే ఏడాది మరింత మంచి లాభాలు ఉండేవని అంటున్నాడు ఆ రైతు. ఏది ఏమైనా పుచ్చకాయ పంటలతో లాభాల బాటలో ప్రయాణిస్తున్నా తప్ప ఎటువంటి నష్టానికి గురికాలేదని హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఆ రైతు మల్లేష్. డ్రిప్ ద్వారా వాటర్ పంపించడం వల్ల మంచి వాటర్ కూడా సేవ్ అవుతుంది. అన్ని సాగు చేయడం మంచి జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను డ్రిప్పుని నాకు తెలియకుండా కానీ అక్కడ మామూలుగా మా నర్సన్న ఉండే అన్న ద్వారా డ్రిప్ తీసుకొచ్చుకొని డ్రిప్ తోటి సాగు చేస్తున్నాం. చాలా బాగున్నది డ్రిప్. దేనికైనా డ్రిప్ చాలా మంచిది, వాటర్ మస్తు సేవ్ అవుతున్నది. అలాగే కరబూజకు కూడా ఇది ఒక రోజు తప్పించి 2 రోజులకు ఒకసారి మందు పంపించడం జరుగుతుంది డ్రిప్పులా. అండ్ మళ్ళీ వారానికి 2 సార్లు ఖచ్చితంగా 100% స్ప్రే చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు చాలా మంచి లాభం ఉన్నది. గత 4 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది.